అందరికీ శుభాభినందనలు. ఏప్రిల్ నెల ధనుస్సు రాశి వారికి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? ధనుస్సు రాశి వారికి ఏప్రిల్ 17 అమావాస్య తర్వాత ఎలా ఉండబోతోంది? గ్రహ సంచారం వల్ల ఏర్పడే శుభ ఫలితాల గురించి వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. ధనుస్సు రాశి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది వారి అపారమైనటువంటి ఆశావాదము, స్వేచ్ఛ ప్రియత్వము, నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన. దేవగురు బృహస్పతి గురువు అధిపతిగా ఉన్న ఈ రాశివారు ఏ పని చేపట్టినా అందులో ఒక ధర్మము, న్యాయము ఉండాలని కోరుకుంటారు. విల్లు ఎక్కువ పెట్టిన విలుకాడు ఈ రాశికి గుర్తు. మీ లక్ష్యాలను ఎప్పుడూ ఉన్నతంగా ఉంటాయి. మీలో ఉండే నిజాయితీ, కుండ బద్ద కొట్టినట్టు మాట్లాడే స్వభావం కొందరు కఠినంగా అనిపించినా మీ మనసులో మాత్రం ఎలాంటి కల్మషము ఉండదు. ఇతరులకు సాయం చేయటంలోనూ వారికి సరైన మార్గదర్శకత్వం వహించటంలోనూ మీకు మీరే సాటిగా ఉంటారు. మీలోని ఈ సహజసిద్ధమైన లక్షణాలు మిమ్మల్ని మీ జీవితంలో ఎప్పుడూ ముందు వరుసలో నిలబెడతాయి. ఏప్రిల్ 2026 నెలలో గ్రహ సంచారం మీకు ఎలాంటి ఫలితాలను ఇవ్వబోతోంది, మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయనే విషయాన్ని ఇప్పుడు చర్చిద్దాం. ఏప్రిల్ నెలలో మీకు మిశ్రమ ఫలితాలను అందించబోతోంది. కొన్ని విషయాల్లో అద్భుతమైన విజయాలను, కొన్ని విషయాల్లో కాస్త ఓర్పు వహించాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. గ్రహ గోచారాన్ని గమనించినట్లయితే సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు 4వ ఇంటిలో ఉండి ఆ తర్వాత 5వ ఇంట్లోకి మారుతాడు. కుజుడు ఏప్రిల్ 2వ వరకు 3వ ఇంట్లో ఉండి ఆ తర్వాత 4వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. బుధుడు ఏప్రిల్ 11 వరకు 3వ ఇంట్లో ఉండి తర్వాత 4వ ఇంట్లో నీచస్థితిలోకి చేరుకుంటాడు. అయితే మీకు అత్యంత శుభవార్త ఏమిటంటే మీ రాశ్యాధిపతి అయిన గురు భగవానుడు 7వ ఇంట్లో తన సొంత నక్షత్రంలో అత్యంత బలమైన స్థితిలో కొలువై ఉన్నాడు. ఈ ఒక్క గ్రహ బలం చాలు మీకు ఎదురయ్యే చిన్న ఆటంకాలంటి పటాపంచలు చేయటానికి. శుక్రుడు ఏప్రిల్ 19 వరకు 5వ ఇంట్లో అనుకూలంగా ఉండి ఆ తర్వాత 6వ ఇంట్లోకి మారుతాడు. ఈ గ్రహ గతుల నేపథ్యంలో ఏ విషయాలు ఎలా జాగ్రత్త పడాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏప్రిల్ నెలలో ధనుసు వారికి ఉద్యోగము, కెరీర్, వ్యాపార పరంగా పరిశీలిస్తే కర్మస్థానానికి అధిపతి అయిన బుధుడు ఈ నెలలో కాస్త బలహీనంగా ఉన్నందువల్ల వృత్తిపరమైన విషయాల్లో మీరు 1-2 సార్లు ఆలోచించి అడుగు వేయటం మంచిది. వ్యాపార రంగంలో ఉన్న ధనుస్సు రాశి వారు ఈ నెలలో ఎలాంటి కొత్త ప్రయోగాలు చేయకపోవటం ఉత్తమం. ఏవైనా ఆకర్షణీయమైన లాభాలు చూపిస్తూ కొత్త పెట్టుబడులు పెట్టండి. వారికి మాయమాటలు అస్సలు మోసపోకండి. 7వ స్థానంలో ఉన్న గురు భగవానుడికి అద్భుతమైన అనుగ్రహం వల్ల మీ ప్రస్తుత వ్యాపారానికి ఎలాంటి డోకా ఉండదు. గత అనుభవాలు దృష్టిలో ఉంచుకుని వ్యాపారం స్థిరంగా నడుపుకుంటూ ఉండాలి. ఏప్రిల్ 19 వరకు శుక్రుని స్థానం వల్ల కొన్ని సవాళ్లు ఎదురైనా మీ పనితీరులో వాటికి అధిగమిస్తారు. ముఖ్యంగా ఆఫీసులో తోటి ఉద్యోగస్తులకు, మరీ ముఖ్యంగా మహిళా ఉద్యోగస్తులకు ఎలాంటి వాదనలకు దిగకండి. వారికి ఎంతో సామరస్యంగా, మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తే మీ ఉద్యోగానికి ఎలాంటి ముప్పు ఉండదు. సంయమనమే ఈ నెలలో మీకు విజయ రహస్యం. ఏప్రిల్ నెలలో ధనుస్సు వారికి ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే మీరు సగటు కంటే మెరుగైన ఫలితాలనే ఇస్తుంది. లాభాధిపతి అయిన శుక్రుడు ఏప్రిల్ 19వ తేదీ వరకు 5వ ఇంట్లో అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆదాయానికి, రాబడికి ఎలాంటి లోటు ఉండదు. మీరు చేసే పనులకు తగిన అద్భుతమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది. ధనకారకుడైన భగవానుడు సంపూర్ణమైన మద్దతుతో గురు భగవానుడి వల్ల మీకు వృద్ధి చెందుతుంది. సురక్షితమైన స్థితిలో ఉంటారు. అసలు సమస్య అంతా పొదుపు విషయంలోనే వస్తుంది. ధనస్థానానికి 2వ ఇంటికి అధిపతి అయిన శని బలహీన స్థితిలో ఉండటం వల్ల వచ్చిన డబ్బు ఏదో ఒక రూపంలో వృధా ఖర్చుల కింద ఖర్చు అయిపోతూ ఉంటుంది. నెలలో మీరు సంపాదన కన్నా ఖర్చు నియంత్రణ పైన ఎక్కువ దృష్టి పెట్టవలసిన అవసరం ఉంటుంది. ఈ నెలలో మీరు ఆర్థికంగా చాలా విజయవంతంగా ముగించవచ్చు. ముఖ్యంగా ఏప్రిల్ 19 తర్వాత ఆదాయ మార్గాల్లో కాస్త మందకొడిగా ఉండవచ్చు. కాబట్టి ముందు చూపుతో వ్యవహరించండి. ఇక ఏప్రిల్ నెలలో ధనుస్సు వారమే ప్రేమ, వైవాహిక జీవితాల్లో హెచ్చు తగ్గులు గోచరిస్తాయి. 5వ స్థానాధిపతి అయిన కుజుడు ఈ నెలలో అంత అనుకూలంగా లేనప్పటికీ ప్రేమకారకుడైన శుక్రుడు ఏప్రిల్ 19 వరకు మీకు పూర్తిగా అండగా నిలుస్తారు. దీనివల్ల
నిజమైన ప్రేమ వ్యవహారాలు ఎంతో సంతోషంగా సాగిపోతాయి. అయితే మీ ప్రియమైన వారిని కలవటానికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా ప్రయాణాల్లో తొందరపాటు పనికిరాదు. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండవలసింది సూచించడమైనది. ఈ నెలలో మీ ప్రవర్తన చాలా హుందాగా ఉండాలి. ఏప్రిల్ 19 తర్వాత అకారణంగా అపఖ్యాతులకు మూట కట్టుకునే ప్రమాదం ఉన్నదం కాబట్టి వివాహము లేదా నిశ్చితార్థం కోసం ప్రయత్నించే వారికి గురు భగవానుడు బలమైన స్థానం వల్ల అద్భుతమైన సంబంధాలు కుదిరే అవకాశం కూడా ఉంది. ఇక వివాహితుల విషయానికి వస్తే 7వ ఇంట్లో ఉన్న గురువు మీ దాంపత్య జీవితాన్ని ఒక రక్షణ కవచంలాగా ఉంటాడు. ఏప్రిల్ 2 తర్వాత కుజదృష్టి 7వ ఇంటిపై పడడం వల్ల శుభకార్యాల మధ్య చిన్నపాటి మాట పట్టింపులు ఏర్పడతాయి. మీరు ఓర్పుతో ఉండాలి. గురు భగవానుడు అనుగ్రహంతో వాటిని ఇట్టే పరిష్కరించుకుని ఆనందంగా గడుపుతారు. బుధుడు ఒకరినొకరు అర్థం చేసుకునేలాగా ప్రధాన స్థానం వహిస్తాడు. ఇక ఏప్రిల్ నెలలో ధనుస్సు రాశి వారికి కుటుంబము బంధుమిత్రుల వ్యవహారానికి వస్తే మీ కుటుంబ స్థానమైనటువంటి అధిపతి అయిన శని ఏప్రిల్ 22 వరకు దహన స్థితిలో బలహీనంగా ఉంటాడు. దీనికి తోడు 4వ ఇంట్లో గృహస్థానంలో శని కుజుడు ఏప్రిల్ 2 తర్వాత సూర్యుడు సంచరించడం వల్ల కుటుంబ వాతావరణం కాస్త గందరగోళంగా ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఒక అకారణంగా కోపగించుకోవటం వల్ల దూరాలు పెరిగే అవకాశం ఉంది. సమస్యలను భూతద్దంలో చూడకుండా విజ్ఞతతో పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. 4వ ఇంటి అధిపతి అయిన గురువు అత్యంత అనుకూల స్థితిలో ఉండటం వల్ల మీకు లభించిన ఒక గొప్ప వరం. దీనివల్ల గృహంలో ఎదురయ్యే ఎలాంటి క్లిష్ట సమస్యలైనా సరే మీ తెలివితేటలతో ప్రశాంతంతో ఆలోచించడంతో సులభంగా జరుగుతుంది. అయితే ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా సమస్యలు పెద్దవి అయ్యే అవకాశం ఉన్నది. ఏప్రిల్ మాసంలో ధనుస్సు రాశి వారికి హెల్త్ పరంగా ఎలా ఉంటుందని గమనిస్తే ఈ నెలలో మీ రాజ్యాధిపతిగా సాక్షాత్తు గురు భగవానుడే మీకు అండగా నిలబడుతున్నాడు. గురువు బలమైన స్థితిలో ఉండి తన స్వంత ఇంటిని మొదటి ఇంటిని వీక్షించడం వల్ల మీ ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదు. శని దృష్టి వల్ల చిన్నపాటి అలసట నీరసం అనిపించినా గురు భగవాను రక్షణ కవచంలా మిమ్మల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటారు. అయితే ప్రాణశక్తికి కారకుడైన సూర్యుడు ఏప్రిల్ 14 వరకు కాస్త బలహీనంగా ఉంటారు కాబట్టి ఆ సమయంలో ఆరోగ్యం పట్ల కనీస జాగ్రత్తలు తీసుకోవటం ముఖ్యం. ఏప్రిల్ 14 తర్వాత సూర్యుడు ఉచ్చస్థితిలోకి రావటం వల్ల మీ రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. ఏప్రిల్ 19 తర్వాత శుక్రుడు కాస్త బలహీనపడ్డా సూర్యుడు బలం మిమ్మల్ని కాపాడుతుంది. సమయానికి పౌష్టికాహారం తీసుకోవటము, తగినంత విశ్రాంతి మరియు క్రమం తప్పకుండా చిన్నవాటి వ్యాయామాలు చేయటం వల్ల మీరు ఈ నెలలో ఎంతో ఉత్సాహము ఆరోగ్యంగా ఉంటారు. ఈ ఏప్రిల్ 2026 నెలలో మీకు ఎదురయ్యే చిన్న చిన్న ఆటంకాలు తొలగిపోవటానికి, గ్రహాల అనుకూలంగా పెంచుకోవటానికి మీరు ఆచరించవలసిన కొన్ని అద్భుతమైన సాత్వికమైన పరిహారాలు చెప్తాను. మీ జీవితానికి అదృష్టాన్ని రెట్టింపు చేసే విధంగా లక్ష్మీ అనుగ్రహం కోసం లక్ష్మీ పూజ చేయటం చాలా మంది. అలాగే అన్నదానం కన్నా మించిన దానం లేదు కాబట్టి గురు భగవానుని పరిపూర్ణ కటాక్షం లభించడానికి శనగలు దాని అన్నదానంగానే చేయటం మంచిది. ధనుస్సు రాశి వారికి సహజమైన ఆశావాదము, ధైర్యము ఈ నెలలో మీకు ఎంతో విజయవంతంగా మారుస్తాయి. నేను బలంగా నమ్ముతున్నాను. ఈ సమాచారం మీకు ఆచరణాత్మకంగా ఉపయోగపడుతుంది మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అలాగే సనత్కుమార సహితమైన లక్ష్మీ సహస్రనామాన్ని పారాయణ చేయటం ద్వారా కానీ, కుంకుమార్చన అమ్మవారికి చేయటం ద్వారా కానీ, అమ్మవారికి పళ్ళు పూలు లాంటివి వాయనంగా ఇవ్వటం ద్వారా కానీ మీకు లక్ష్మీ అనుగ్రహం కలిగి వృద్ధిలోకి వస్తారు. మంచి ధనప్రాప్తి కూడా కలుగుతుంది. ఈ రాశి వారికి ఈ ఏప్రిల్ మాసం అంతా ధన కనక వస్తు వాహనాలతో తొలతోగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభాభినందనలు.